చెంగల్వపూలు కథావేదిక శ్రోతలకు, వీక్షకులకు, సాహితీవేత్తలకు, కథాభిమానులకు అందరికీ నమస్కారం. నేను మీ బొడ్డుపాటి చంద్రశేఖర్ను. మరో 2 కథలతో మీ ముందుకు వచ్చాను. కథలు వినిపించడానికే సుమా. 1973లో ప్రారంభమైన వారి స్వయంకృతం అనే కథాప్రవాహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. 250కి పైగా కథలు రాశారు వారు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. ఈ కథలన్నీ వివిధ ప్రముఖ మాసపత్రికల్లో, వారపత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి. అమృతవర్షం, మనిషి చిత్రం అనే కథా సంపుటాలను కూడా తీసుకొచ్చారు వీరు. అమృతవర్షం కథా సంకలనంలోని కొన్ని కథలు కన్నడ భాషలోకి వెళ్ళాయి. కన్నడ ప్రియులను, కన్నడ కథాభిమానులను కూడా అలరింపచేశాయి. ఇక అవార్డులు, సత్కారాలు ఎన్నో పొందారు. విశాఖ జ్యేష్ఠ లిటరరీ అవార్డ్, ఆంధ్రప్రభ న్యూజెర్సీ సంయుక్త కథా పురస్కారం, రంజనీ సాహితీ సంస్థ ప్రత్యేక బహుమతి కూడా పొందారు. వీరి కథలను మెచ్చుకుంటూ మానవత్వపు పరిమళాలు అన్నారు శ్రీ వాకాటి. మానవీయ మూలాలకు చక్కటి శిల్ప సౌందర్యాన్ని అద్దగలవి కథలు అని డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు అన్నారు. ప్రస్తుత కథ, నేను మీకు వినిపించబోయే కథ విముక్తి. ఈ కథ పత్రిక అనే పత్రికలో వచ్చింది. శ్రీరమణ గారి సంపాదకత్వంలో వచ్చిన పత్రికది. శ్రీరమణ గారు ప్రశంసను పొందిన కథ కూడా ఇది. ఒక 10 ఏళ్ల చిన్నారి కథే ఇది. ఆ చిన్నారి తల్లి పేరే పైడి తల్లి. కథ విన్న తర్వాత మీరు ఆవేశపూరితులు అవుతారు, ఆలోచన భరితులు అవుతారు. నిర్ణయించుకోవాల్సింది మీరే. లేకపోతే ఈ 2 ఆలోచన, ఆవేశం మిళితం చేసి దానికి వివేచన కలిపి పరిష్కారాన్ని కనుక్కుంటారు. నిర్ణయించుకోవాల్సింది మీరే, అంటే మనమే. ఇక వినండి. విముక్తి కథ, రచన శ్రీకంఠ స్ఫూర్తి గారు. మాకెదురుగా ఉన్న బేసిక్స్ ప్లాట్లో 2 పోలీసులు, తెల్లని దుస్తుల్లో ఉన్న మరో 2 ఆఫీసర్లు, వాళ్ళ ముందు పైడి తల్లి. ఏం జరుగుతుంది? ఆఫీసర్లు పైడి తల్లిని ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ పిల్ల భయంగా జవాబులు చెప్తుంది. వంటగదిలో ఉన్న శ్రీమతిని పిలిచి ఆ దృశ్యం చూపించాను. శ్రీమతి భారంగా ఓ నిట్టూర్పు విడిచింది. అంతకు మించిన గంభీరత ఆ ముఖంలో చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం సాయంత్రం 6 గంటలు. కాలేజీ నుంచి అప్పుడే వచ్చి శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాను. తను కూడా కాఫీ తెచ్చుకుని త్రాగుతూ సోఫా చివరిలో కూర్చుంది. ఏమండి, పాపం పనిపిల్ల పైడి తల్లి పెద్ద పిల్ల అయింది, ఏదో రహస్యం చెప్తున్నట్టుగా అంది. పెద్ద పిల్ల అంటే? శ్రీమతి ముఖంలోకి విస్మయంగా చూశాను. అదేనండి, ఆ పిల్ల పెద్ద మనిషి అయిందట. విషయం నాకు అర్థమైంది. పైడి తల్లి నా కళ్ళలో మెదిలింది. చూడు విజయ, పని పిల్లైనా ఇంట్లో పిల్లైనా వయసు రీత్యా మార్పు సహజమే కదా. సాలోచన గంటూ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టాను. ఆ పిల్ల పెద్ద మనిషి అవటం సరే, రక్తస్రావం ఎక్కువవుతోందిట. పైడి తల్లి ఒకటే ఏడుపు. ఏమిటా ఏడుపుని విచారిస్తే ఆవిడ అదేనండి అనితాదేవి నవ్వుతూ అసలు సంగతి చెప్పింది. ఎంతకు రక్తస్రావం తగ్గలేదుట. ఏ కళనుందో ఏమనుకుందో వెంటనే ఆటోలో ఆ పిల్లని హాస్పిటల్ తీసుకుపోయింది. ఆవిడ కూడా నువ్వు వెళ్ళలేకపోయావా? నేను యథాలాపంగా అన్నాను. వెళ్దామని తయారయ్యానండి, ఆవిడ వద్దండి అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. పోనీలే, వాళ్ళ పని పిల్ల కదా, ఆ మాత్రం బాధ్యత వహించడం వాళ్ళకి తెలియదా ఏమిటి అని శ్రీమతిని సమాధానపరచపోయాను. తెలియదని కాదండి, మనం రోజు కళ్ళారా చూస్తున్నాం కదా. ఆ పిల్లని చూస్తే జాలిగా అనిపించింది. మనసు ఎందుకో కాసేపు విలవిల్లాడింది. సర్లేండి, ఏం చేస్తాం, మీ గీతలు ఆన్ చేశారా, స్నానం చెద్దురుగానండి అంది. ఆవిడ హాల్లోంచి లోపలికి వెళ్ళింది. పైడి తల్లి మాకు ఎదురుగా ఉన్న ఫ్లాట్లో పనిపిల్ల. కాస్త పచ్చగా పొడవుగా ఉంటుంది. పొట్టిలంగా జాకెట్టు, పసితనం వీడని గుండ్రటి ముఖం, అమాయకత్వం నిండిన కళ్ళు, ఎప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. 10 దాటి 11 ఏళ్ల వయసు ఉంటుందేమో అంతే.
సంవత్సరం నిండిన పాపను సంకనేసుకుని అప్పుడప్పుడు మా ఫ్లాట్కి వస్తూ ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడే సుమా. శ్రీమతి చొరవగా పలకరిస్తే పైటి తల్లి పల్లెటూరి యాసలో మాటలు తడువుకుంటూ మాట్లాడుతుంది. ఆ పిల్ల మాటలు మాండలికం మా ఆవిడకి చాలా ఇష్టం. మాకు ఆడపిల్ల లేకపోవటం, అబ్బాయి ఒక్కడే కావటం, శ్రీమతికి ఆడపిల్లల మీద సరదా కోరిక తెరిపోవడం వల్ల బయటి తల్లి మీద ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధ, అభిమానం చూపించడానికి కారణమేమో అనుకుంటాను. ఆ పిల్ల అలాగే మాల్యమైంది. పైడి తల్లి శ్రీకాకుళం జిల్లాలో ఏదో కుగ్రామం. అమ్మా నాన్న లేరు. మా అమ్మ ఒక్కతే ఉంది. ఆ మా అమ్మకు తినటానికి తిండి లేదు, ఏ పని చేయలేదు. ఆకలి దారిద్ర్యపు చెరలోంచి తప్పించుకోవటానికి తప్పని పరిస్థితుల్లో ఆ ముసలమ్మ మనవరాలను తీసుకొచ్చి మా ఎదుటి ఫ్లాట్లో అప్పగించి వెళ్ళింది. జీతం నెల నెల తనకింత పంపించాల ఏర్పాటు చేసుకుంది. పైడి తల్లి పని పిల్లగా అంత దూరం నుంచి ఈ ఊరు రావడానికి తెలిసిన బంధువుల ద్వారా బేరసారాలు జరిగాయి. ఈ విషయాలన్నీ మాకు పైడి తల్లి మాటల్లోనూ అప్పుడప్పుడు చూడటానికి వచ్చే మా అమ్మ కబుర్లోనూ తెలిసినవే. మాది నగరానికి నడిబొడ్డున ఉన్న మానస అపార్ట్మెంట్. 2వ అంతస్తులో మాకు ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉన్న ఆయన పేరే ప్రేమానందరం. మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ ఉద్యోగం. ఆ హోదా వలన ఏమో ఒళ్ళు విపరీతంగా పెరిగిపోయి మెడ మీద భుజాలు బుగ్గలు కలిసిపోయి ఉబ్బసం రోగిలా ఆయుష్ పడుతుండటం వల్ల అందువల్లేనేమో ఎప్పుడు దుమదుమలాడుతూనే ఉంటాడు. ఎప్పుడైనా మెట్ల మీద కానీ లిఫ్ట్లో కానీ ఎదురైనా కనీసం చిరునవ్వు కాదు కదా, ఆ కళ్ళలో ఎదుటి వాళ్ళ మీద ఏదో అనుమానం తొంగి చూస్తూ ఉంటుంది. భార్య పేరు అనితాదేవి. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్ ఉద్యోగం. ఒకప్పుడు ఉద్యోగం చేస్తుంది, రెండో పూట విధిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ గొంతు ఖంగమంటూ వినబడుతూనే ఉంటుంది. కాలేజీకి దగ్గరగా ఉందని మేము ఈ ఫ్లాట్లోకి అద్దెకి దిగిన తర్వాత కొత్తలో శ్రీమతి వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేది. ఆవిడ కూడా కలివిడిగా కబుర్లు చెప్పేది. వాళ్ళ ఇంట్లో అన్నీ ఖరీదైన వస్తువులేనని, బంగారపు నగులను చూపించిందని, పట్టు చీరలు కట్టుకోలేనన్ని ఉన్నాయని, అయినా ఆ ఇంట్లో తీరు తెన్ను శుచి శుభ్రత లేవని, సర్దుకోవడం చేత కాదో వాళ్ళ తీరే అంతూ వార్తలు మోసుకొచ్చింది. ఇద్దరు ఉద్యోగస్తులు, మరి ఇల్లు అలాగే ఉంటుంది. ఒకరు హాస్టల్ వార్డెన్, మరొకరు నగరపాలక సంస్థలో మేనేజరు. ఆదాయానికి ఏమి లోటు ఉండదు. వాళ్ళతో మనల్ని ఏ రకంగానూ పోల్చుకోకు అని శ్రీమతికి నేను బదులు చెప్పేవాడిని. వాళ్ళకి 2 మగపిల్లలు, వీరేంద్ర, సురేంద్ర. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఏమో ఓ పసిపాప. ఆ పాపను ఎత్తుకోవటానికి, ఏడవకుండా ఆడించడానికి, అన్నం తినిపించడానికి, పాలు పట్టడానికి, మొత్తం అన్ని పనులకి పైడి తల్లి అనే ఓ పనిపిల్ల. మగపిల్లలిద్దరు నల్లగా ఉన్న, ఏళ్ల వ్యవధిలో పుట్టిన ఈ పసిపాప తెల్లగా బొద్దుగా ఉంటుంది. పైడి తల్లి చంకని వదిలిపెట్టదు. కిందకు రావాలన్నా, కిందకు దించాలన్నా, ఎవరి చేతులకు వెళ్ళాలన్నా కేర్మంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది. ఈ విషయంలో శ్రీమతికి ఎప్పుడు ఆశాభంగమే. పసిపిల్ల ఏడుపు వినిపిడితే చాలు అనితాదేవి గొంతు పైడి అంటూ ఆగ్రహంతో ఫ్లాట్లోంచి విరుచుకుపడుతుంది. పైడి పసిపిల్లను ఊరుకోబెడుతూ ఒక ఉరుకు తీస్తుంది. ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత పసిపిల్ల ఏడుపు ఆగిపోతుంది. పైడి తల్లి కెవ్వుమన్న కేక చెవిన పడుతుంది. కాసేపటికి ఏడుపు దిగ్గమింగుకుంటూ పైటి వరండాలకు వచ్చి ఒక మూల కూర్చుండిపోతుంది. రోజులో 1-2 సార్లు అలవాటుగా మాకు కనిపించే దృశ్యం అది. తన లోపల ఎందుకలా కెవ్వుమంటూ అరుస్తోందో చాలాసార్లు పైడి తల్లిని అడిగినా పెదవి విప్పలేదు. కొన్నాళ్ల తర్వాత భయంగా సైగలు చేస్తూ చెప్పింది. మేమిద్దరం చకితులమయ్యాం, చలించిపోయాం. అనితాదేవి పైడి పిక్క పట్టుకుని తొడపాసం పెడుతుందట. పైడి తల్లి మీరంటే ఎందుకు బెదిరిపోతుందండి. చిన్నపిల్ల, భయం చెప్పచ్చు కానీ కాస్త సున్నితంగా ఒకసారి మాటల్లో శ్రీమతి సూచనప్రాయంగా ఆవిడుతోంది. 70 మంది పిల్లల్ని డిసిప్లిన్లో పెడుతున్న దాన్ని ఈ జిడ్డుతో పని చేయించుకోవడం నాకు తెలియదంటారా? దీనికి పనిచేత కాదు, చురుకుదనం లేదు, ఏడుపు కొట్టు ముఖం. ఎక్కడ చతికిలు పడితే అక్కడే కదలదు. మీరెవరు చెప్పనక్కర్లేదు, ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ ఎగసిపడిందిట. శ్రీమతి మనసు నొచ్చుకుంది, ముఖం చిన్నబుచ్చుకుంది. అనితాదేవి డిసిప్లిన్కి అనుగుణంగా ఆమె పెద్ద కొడుకు వీరేంద్ర ఇంటర్ 2 సార్లు తప్పాడు. ఓ వయసుకు మించిన శరీర దారుఢ్యం ఉంది. ఇంటర్ తప్పినా హీరో హోండా బండి స్పీడుగా నడుపుతాడు. ఇంటర్లో మా గోపి
వాడి క్లాస్మేట్. వీరేంద్ర విషయం చాలా విపులంగా చెప్తుంటాడు. చదువుకుంటే సినిమాలు, షికార్ల మీదే ఆసక్తి ఎక్కువట. మిత్రులకు విలాసంగా ఖర్చులు పెడుతుంటాడు. వీరేంద్రకు అడిగిన దానికంటే ఎక్కువ సార్లు ఇచ్చి వాళ్ళ అమ్మ గారాబం చేస్తుంది. నీకు డిసిప్లిన్ లేదురా అంటూ ఆమె ముద్దు ముద్దుగా తిడుతుంది. వీరేంద్ర బబుల్ గమ్ నమ్ముతూ కీచెన్ గాల్లో గిరగిరా తిప్పుతూ ఒక యువ సినిమా నటుని అనుకరించి చూపుతుంటాడు. ఆ తల్లి ఆనందంతో పొంగిపోతుంది. రెండో కుర్రాడు సురేంద్ర 9వ తరగతి కాపలు చదువుతున్నాడు. పనిపిల్ల పైడి తల్లి మీద దాడి చేసేది ఆ కుర్రాడే. చీటికి మాటికి చెల్లిని సరిగా ఎత్తుకోవే, చీపుతో సరిగ్గా తొడవే అంటూ పైడి వీపు మీద పెడి మీద గుద్దుతుంటాడు. ఆ కుర్రాడు WWF ఫైటింగ్ ఛానల్ తప్ప మరో చూడడట. పెద్ద కుర్రాడికి MTV మహా ఇష్టం. ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి వద్ద ఉంటే టీవీ ముందు మహా యుద్ధమే. తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఉదయం 7:30 మొదలు ఏ అర్ధరాత్రి వరకు హాల్లో ఆ టీవీ అలా గోల పెడుతూనే ఉంటుంది. పైగా విపరీతమైన సౌండు, శబ్ద కాలుష్యం. అపార్ట్మెంట్లో అందరం తలుపులు మూసుకుని ఉంటే వాళ్ళ తలుపులు మాత్రం పగలు రాత్రి తెరిచే ఉంటాయి. ఇక వారానికి ఒకసారి కార్పొరేషన్ మేనేజర్ ప్రేమానందరావు ఫ్రెండ్స్తో వరండాలో పార్టీ పెట్టుకుంటాడు. ఎవరెవరో పెద్దవాళ్లే హాజరవుతుంటారు. ఆ సమయానికి నేను ముందు గదిలో ఏ పుస్తకం చదువుకుంటానో, పేపర్లు దిద్దుకుంటూనూ ఉంటాను. గ్లాసుల గలగల, మందు వాసన అపార్ట్మెంట్ అంతా గుప్పమంటుంది. నవ్వులు, జోకులు, డోకులు. ప్రేమానందం పైడీ అంటూ అరుస్తాడు. ఏ కునుకుపాట్లు పడుతున్నో ఆ పిల్లవాళ్ళకి గ్లాసులు, సోడాలు, తిరుబండారులు అందిస్తుంది. చీతరింపులు, చిత్కారాలు, తిట్లు ఆ పిల్లని తాగుతుంటాయి. అవి అప్పుడప్పుడు చెంపదెబ్బలుగా రూపాంతరం చెందుతుంటాయి. హృదయ విదారకమైన సంఘటనలు ఒకటా రెండా. ఒకసారి పైడి పసిపిల్లని ఎత్తుకుని మెట్ల మీద జారిపడింది. పసిపిల్ల పొట్టనంటి పెట్టుకునే ఉంది. పైడి పాదం మాత్రం బెణికి వాచిపోయింది. 10 రోజులు కుంటుతూనే నడిచింది. అప్పుడు వాళ్ళు పట్టించుకున్న పుణ్యాలు లేదు. మరోసారి చిన్న కుర్రాడు సురేంద్ర బంతి విసిరితే పైడి కనురెప్పకు తగిలింది. కనుగుడ్డులోంచి రోజుల తరబడి నీరు కారుతుండే పొడిగుడ్డతో నోటి ఆవిరి ఒత్తుకునేది. వాటికంటే దారుణమైంది పైడితల్లిని వదిలేసి వాళ్ళంతా ఏదో ఊరు వెళ్ళిపోయారు. ఊరు చివరి ఎక్కడో బంధువుల ఇంట్లో తిండి తినమని ఫ్లాట్ వరండాలో పడుకోమని పురాయించి వెళ్ళారు. 2 రోజుల వరకు మేమెవరూ ఆ పిల్లని పట్టించుకోలేదు. అసలు వాళ్ళు ఊరెళ్ళని విషయమే మాకు తెలియదు. 3వ రోజు మధ్యాహ్నం పైడి వరండాలో స్పృహ తప్పిపడి ఉంటే మా గోపి చూసి వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఆవిడ నీళ్లు చిలకరించి లేపి టీ తాగించి విషయం ఏమిటని అడిగితే 2 రోజులుగా తిండిలు తినలేదట. ప్రేమానంద బంధువుల అడ్రస్ దొరకలేదట. ఇన్ని వీధులు తిరిగినా తెలియలేదట. ఊరంతా తిరిగి కడుపు కాల్చుకుని కాళ్ళు ముడుచుకుని పడుకునేదట. మాకు నోట మాటలు రాలేదు. 2 రోజులుగా పస్తూ ఉన్న పైడికి మరో 3 రోజుల వరకు శ్రీమతి మానవత్వంతో అన్నం పెట్టింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసి 2 రోజులుగా ఎవరినీ తిండి అడిగిన ఆ పిల్ల అభిమానాన్ని గుర్తించకపోగా మా ఇంట్లో తిన్నందుకు, వాళ్ళ బంధువుల ఇల్లు కనుక్కోలేకపోయినందుకు తొడపాసం శిక్ష అమలు చేసింది అనితాదేవి. మనసు బాధగా మూలిగే దృశ్యాలెన్నో ఇలా దృగ్గోచరమవుతూ ఉంటాయి. వాళ్ళలో మానవత్వం అనేది ఉందే అన్న సందేహం మా మనసుల్ని వికలం చేసింది. ఏమండి ఏం చేస్తున్నారు? నీరు చల్లారిపోతున్నాయి, స్నానానికి రండి. శ్రీమతి పిలుస్తూ హాల్లోకి వచ్చి లైట్ వేసింది. పైడి తల్లి ఆలోచనలో పడి మునకలు వేస్తున్న నేను ఉలిక్కిపడి స్నానానికి లేచాను. ఆ పిల్ల పడే హింస కళ్ళారా చూస్తూ ఏమి చేయలేని స్థితి, ఎవరికి ఫిర్యాదు చేయలేని పరిస్థితి. ప్రేమానందరావు ఆ ఫ్లాట్ని సొంతగా కొనుక్కున్నాడు. పలుకుబడి, హోదా ఉన్నవాడు. ఒక ప్రత్యేకమైన కులానికి చెందినవాడు. అపార్ట్మెంట్లో నాలాగా అద్దెకున్న వాళ్లే ఎక్కువ. దాదాపు అందరూ చెడు చూడకు అన్న సూత్రంతో కళ్ళు మూసుకుంటే నేను మాత్రం ఆ చెడును చూస్తూ కళ్ళు మూసుకుంటున్నాను. ఆ మర్నాడు ఆదివారం ఉదయం 10 గంటలైంది. కాఫీ టిఫిన్ పూర్తి చేసి కాలేజీలో రేపు నిర్వహించవలసిన పరీక్షకు ఒక ప్రశ్నాపత్రం తయారు చేస్తున్నాను. గోపి తన ఫ్రెండ్ వంశీతో క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. శ్రీమతి ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళొచ్చింది. ఉదయం నుంచి ఆ ఫ్లాట్లోకి వెళ్ళొస్తూనే ఉంది. మరో గంట తర్వాత నా ముందు కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏమండి, మనుషులు ఎప్పుడు ఒకే రకంగా ఉండొస్తుమా అండి? ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది.
ఎవరి గురించి నువ్వు మాట్లాడేది అంటూనే పేపరు పెన్ను పక్కన పెట్టాను. అదేనండి, అనితాదేవి లేదు, 3 బిడ్డల తల్లి కదా, మనసు పొరల్లోని ఏ మూలనో మానవత్వం ఉండకుండా పోతుందా? నువ్వు దేని గురించి చెప్తున్నావు నాకు అర్థమయ్యేలా చెప్తావా కొద్దిగా అన్నాను. మీకు ఒక పట్టాన తలకెక్కదు. పైడి తల్లి గురించండి. ఆ పిల్ల పెద్ద మనిషి అయిందని అనితాదేవి హాస్టల్ నుంచి రాగానే హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పాను కదా. ఏవో ఇంజక్షన్లు చేయించింది, మందులు ఇప్పించింది, రక్తస్రావం తగ్గింది, కానీ ఆ పిల్ల ఏడుపు మాత్రం తగ్గలేదు. చిన్న వయస్సు చిన్నపిల్ల, పైగా రక్తస్రావం, ఆంతర్యం ఆర్ద్రమైంది. అనితాదేవి మాత్రం ఆ పిల్లని ఒక పని చేయనివ్వకుండా ఓ మూల కూర్చోబెట్టింది, తలంటి స్నానం చేయించింది, కొత్త బట్టలు కట్టబెట్టింది, పళ్ళు పలహారాలు స్వీట్లు ఆ పిల్ల ముందు పెట్టింది. నన్నే కాక క్రింద అంతస్తులోని మరో 4 ఆడవాళ్ళని పిలిచి ఆ పిల్ల మీద అక్షంతలు వేయించింది. పని పిల్ల మీద ఆ మాత్రం శ్రద్ధ ప్రేమ చూపించడం విశేషమే కదా. ఆవిడలో గొప్ప మార్పు వచ్చేసింది అనిపించింది. అంతేకాదు, శ్రీమతి ఆనందంగా చెప్పుకుంటూ పోతుంది. నాకు సంతోషంగా తృప్తిగా అనిపించింది. పైడి తల్లి దుక్కుముక్కు లేని పిల్ల, ఎక్కడో బామ్మ అనే జీవి ఉన్నా లేనట్టే కట్టుబానిస కంటే అన్యాయంగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. కొట్టినా తిట్టినా కిమ్మనదు, పెట్టినా పెట్టకపోయినా ఆకలి అని అడగదు. చదువు లేదు, లౌక్యం లోకజ్ఞానం ఇంకా అలవడలేదు. స్వేచ్ఛగా తిరగాల్సిన వయసులో బాల్యం ఒక బంధికానాలాగా మారిన పైడి తల్లి ఎక్తురాలవ్వటం, ఆ ఇంటావిడ వనితాదేవి మాత్రం దయగా ఆ పిల్ల ఎడల ప్రవర్తించడం, మానవత్వాన్ని బ్రతికించడమే, మంచితనం రక్షించడమే నా మనసులోని భావాల్ని శ్రీమతితో పంచుకున్నాను. పైడి తల్లి నిజంగా 5 రోజులు బయట కనపడలేదు. ఏ పని చేసినట్టు లేదు. ఆ ఫ్లాట్లోంచి ఎప్పుడు వినబడే పైడి పైడి అన్న కేకలు వినబడట్లేదు. ఆ మరుసటి రోజేమో సంచి చేతితో పట్టుకుని బజారుకు బయలుదేరాను. మెట్లు దిగుతుంటే పైడి పసిపిల్లని ఎత్తుకుని వరండాలో ప్రత్యక్షమైంది. చాలా బలహీనంగా చికిత్సలీయమైనట్టుగా అనిపించింది. ఆలోచనగా నేను ముందుకు నడిచాను. సుమారు గంటన్న తర్వాత కూరగాయల బజార్ నుంచి తిరిగి వచ్చేసరికి శ్రీమతి సోఫాలో చేరగలబడి కూర్చుంది. ఆమె ముఖం కందగడ్డలా ఉంది. ఏమండి, నిజంగా ఘోరమేనండి, దారుణ సుమ. శ్రీమతి ఆవేశంతో గొంతు విప్పింది. ఎందుకో ఆపాద మస్తకం కంపిస్తున్నట్టుగా అనిపించింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఘోరం ఏమిటి? నాలో తెలియని ఉద్విగ్నత చోటు చేసుకుంది. పైడి తల్లి పెద్ద మనిషి అవ్వటం కాదట, ఆ పెద్ద కుర్రాడు వీరేంద్ర లేడు, పైడికి టీవీ చూపించి ఒక కబురు చెప్పి ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి తలుపులు మూసి ఆ పిల్ల మీద అఘాయిత్యం చేశాడట. నాకు ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపించింది. 16 ఏళ్ల కుర్రాడు 10 ఏళ్ళు నిండిన ఓ పసిపిల్ల మీద అఘాయిత్యం, ఎంత హింసాత్మకం! పైడి తల్లి ఆ హింసను ఎలా భరించిందో, ఎంత ఏడ్చిందో. ఎవరు బాధ్యులు దీనికి? ముమ్మాటికి వీరేంద్ర తల్లిదండ్రులే. వాళ్ళు వీరేంద్రకి ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛ, విచ్చలవిడితనం, పిచ్చి సినిమాలు, విషం కక్కే విదేశీ ఛానళ్ళు, టీవీల ముందు గంటల తరబడి ఒంటరిగా వదిలేయటాలు, పర్యవసానం ఎంతటి అకృత్యం! ఎవరికీ చెప్పొద్దన్నారట, నోరు విప్పదని భయపెట్టారట. మీరు అలా బజారుకు వెళ్ళగానే పైడి బెదురుగా లోపలికి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. పైడి, నీరసం తగ్గిందమ్మా? మీ బామ్మకు ఉత్తరం రాస్తారా వాళ్ళు? ఎప్పుడు వస్తుంది మీ బామ్మ అంటూ ఆత్మీయంగా అడిగాను. చేతిలో ఓ బత్తాయి పండు తినమని పెట్టాను. పిచ్చిపిల్ల బావురమంటూ ఏడ్చింది. ఆ కుర్రాడు తనని ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎలా తన నోరు నొక్కేశాడో, ఎంత నొప్పి వేసిందో, ఎంత రక్తం వచ్చిందో, ఆ రక్తం చూసి ఎంత భయం వేసిందో అమాయకంగా వివరించి చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. శ్రీమతి కళ్ళల్లో కన్నీటి సముద్రాలు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మనం ప్రేక్షకులుగా ఉండిపోతే మనుషులో అనిపించుకోం. పైడి బామ్మకు ఉత్తరం రాయటమే కాదు, మండల రెవెన్యూ అధికారికి, బాలకార్మిక సంక్షేమ అధికారికి, వెట్టి చాకిరి విముక్తి సంచాలకులకి వెంటనే ఉత్తరం రాస్తాను. ఉద్రేకందంటూ పేపరు పెన్ను తీశాను. మీరు రాయవలసిన అవసరం లేదు. నేను ఆశ్చర్యంగా ఆవిడ ముఖంలోకి చూశాను. ఆ పనేదో 6 గంటల క్రితం నేనే చేశాను.
పైడి తల్లి ఏడుస్తూ తన మామకు ఉత్తరం రాయమని బతిమాలింది. బామ్మకు వెంటనే రమ్మని ఉత్తరం రాస్తూ ఆ పిల్లపై జరిగిన హింసంతా అందరికీ తెలియపరిచాం. ఎందుకైనా మంచిదని కొన్ని కాగితాల మీద పైడి తల్లి వేలిముద్రలు తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంత త్వరగా జరుగుతుందో. శ్రీమతి గొంతులో ఓ స్థిర నిశ్చయం, ఒక నిర్ణయం. ఇంతకాలం పైడి తల్లి ఎడ స్పందించలేని నా పిరికితనానికి నాకే సిగ్గేసింది. ప్రస్తుతాన్ని వీక్షిస్తే ఎదురుగా B6 ఫ్లాట్లో అధికారులు పైడి తల్లిని ఎడంగా తీసుకెళ్ళి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. పైడి తల్లి ఏడుస్తూ తల ఊపుతూ జవాబులిస్తూ మా ఫ్లాట్ వైపు చేయటి చూపిస్తుంది. మేము చలించలేదు. జరిగింది చెప్పడానికి ఏదైనా ఎదుర్కొనడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు నయనానందకరమైన దృశ్యం అది. ప్రేమానందం తన భార్య, 2 కొడుకులతో పోలీసు వెంట మెట్లు దిగుతూ నడుస్తున్నాడు. అధికారులు ఇద్దరి మధ్య నిలబడి పైడి తల్లి ఆశగా మా ఫ్లాట్ వైపు అడుగులు వేస్తోంది. అవును, పైడి తల్లికి విముక్తి.